భారత్కు చెందిన ఒక కార్గో షిప్ నయారా ఎనర్జీ అనబడే సంస్థకు చెందినది. ఇది వాడినార్ రిఫైనరీ, గుజరాత్లో ఉండే వాడినార్ రిఫైనరీ. ఇక్కడ నుంచి మీకు నేరుగా మలాకా స్ట్రేట్ను దాటి చైనాలోకి వెళ్ళింది. అంటే ఈ షిప్లో 4,96,000 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ మనము చైనాకు పంపించాం. సో నిన్న మాట్లాడాం. దీని రిజల్ట్స్ ఏమిటి అంటే, ఇది ఒక శాంక్షన్డ్ షిప్. అంటే ఈ షిప్ను మీరు వాడకూడదు, దీనిపై యూరోప్ యూనియన్ శాంక్షన్స్ విధించి ఉంది. అలాంటప్పుడు దీనిని మనము చైనాకు పంపించాం. అంటే చైనాతో ఆయిల్ ట్రేడ్ అనేది చేసాం. కాబట్టి ఇవాళ అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇమీడియట్గా డొనాల్డ్ ట్రంప్ అయితే ఓపెన్గా యూరోప్ యూనియన్ నువ్వు భారత్పై శాంక్షన్స్ ఇమీడియట్గా విధించు, వాళ్ళతో ఎటువంటి వ్యాపారము నువ్వు చేయడానికి వీలు లేదు. సో ఇది అనిన వెంటనే చూడండి, అంటే ఈ గేమ్ అండి. సో మీరు ఎప్పుడు కూడా మీ స్ట్రెంగ్త్ పై ప్లే చేయాలి, వీక్నెస్ పై కాదు. అంటే మీ బలము ఏమిటో మీకు తెలిసి ఉండాలి, బలహీనతను మీరు ఏదో ఒక రకంగా పక్కన పెట్టాలి. సో ఇప్పుడు భారత్ ఏం చేసిందో చూడండి, ఎంత ఒక అద్భుతమైన ఆలోచన. సో ఇప్పుడు యూరోప్ యూనియన్ భారత్పై శాంక్షన్స్ విధించాలని అనుకున్నారు. సో వాళ్ళు డ్రాఫ్టింగ్ అంతా కూడా మొదలుపెట్టారు. మనకు వాళ్ళు కస్టమర్స్ కదండి, మీరు కస్టమర్స్ని పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. సో నిన్నటికి నిన్న మీకు ఎలాంటి ఒక వార్త అంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావలసిన 114 విమానాలు, అంటే మనము ఒక టెండర్ పిలుపునిచ్చామండి. దీని ప్రకారం ఏమిటి, మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ టెండర్ని అంటారు. దీని ప్రకారము మనము 114 యుద్ధ విమానాలు కొనబోతున్నాం. సో ఇప్పుడు కొనాలి అన్నప్పుడు, సో గత 2 ఏళ్ల నుంచి ఈ టెండర్ను ఏదో ఒక రకంగా పొందాలి అని అమెరికా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. లాక్హీడ్ మార్టిన్ మీకు F-21 విమానాలు మనకి అమ్మాలి అని చూస్తున్నారు. అలాగే బోయింగ్ వాళ్ళు FA-18 అనబడే యుద్ధ విమానాలు ఏదో ఒక రకంగా మనకి అమ్మాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ అమెరికాకు దెబ్బ కొట్టాలి. సో ఇప్పుడు 114 ఫైటర్ జెట్స్ అన్నాం కదా, మీకు డొనాల్డ్ ట్రంప్ అలాగే లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు ఒక 60 విమానాలు F-35 కొనుక్కోవచ్చు కదా, మీరు మా వద్ద అద్భుతమైన మీకు విమానాలు కొనుక్కోవచ్చు కదా అంటే, ఇవాళ అమెరికాతో టారిఫ్ వారు నో అని క్లియర్గా చెప్పాం. అంటే F-35కి సంబంధించిన డీల్ అనేది టోటల్గా క్యాన్సిల్ చేసాం. మరి ఇంకా కూడా వాడిని విడిచిపెట్టకూడదు కదా, మనతో పగా ప్రతీకారం అంటే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి కదా అమెరికా వాడికి. కాబట్టి ఈరోజు వార్తలు ఏమిటి, పూర్తిగా ఈ 114 ఫైటర్ జెట్స్ మనము రఫేల్ మాత్రమే కొనబోతున్నాము. అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్ట్. దీనికి హెడ్ ఎవరు, రాజ్నాథ్ సింగ్ గారు, మన డిఫెన్స్ మంత్రి. సో ఈయన ఈ కౌన్సిల్లో ఇంత పెద్ద నిర్ణయం, 114 విమానాలు కూడా మనం రఫేల్ విమానాలే కొంటాము. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, స్వీడన్ వాళ్ళు ఇంతమంది ఉండగా, ఇన్ని టెండర్స్ పెట్టగా మళ్ళీ మీరు రఫేల్ ఫ్రాన్స్ అనే ఎందుకు అంటున్నారు, మా వద్ద ఎందుకు కొనడం లేదు? ఓకేనండి, అమెరికాను మీరు పక్కన పెట్టారు, వాళ్ళ మీద మనకు కోపం ఉంది అనుకోండి. ఇక్కడ జియో పాలిటిక్స్లో ఫ్రెండ్షిప్ ఎనిమిటివి కాదండి, మనము వాడు ఆడుతున్న ఆటలో ఏ రకంగా మనం వాడిని ఫిక్స్ చేయాలి. సో మన బలంపై మనం ప్లే చేయాలి కదా. మరి ఇప్పుడు రష్యా వాళ్ళు, మన ఆప్తమిత్రులు, వాళ్ళ సుఖాయ్ 57 విమానాలు కొనుక్కోవచ్చు కదా, అట్లా కాదు. ఇప్పుడు మనము సూపర్ సుఖాయిలు సిద్ధము చేస్తున్నాం ఇక్కడే భారత్లోనే. కాబట్టి ఇప్పుడు సుఖాయ్ 57 అనబడే ప్రపోజల్ని పుతిన్ గారు భారత్కు వస్తారు, అంతవరకు మనం హోల్డ్ చేస్తాం. మరి ఇప్పుడు రఫేల్స్ ఎందుకండి, ఆల్రెడీ కొన్నాము కదా, 36 రఫేల్స్ కొన్నాము కదా, ఎందుకు మళ్ళీ కొనాలి అంటే ఇక్కడేనండి గేమ్. చూడడానికి మనము వాళ్ళకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దీని బ్యాక్గ్రౌండ్ని చూసారు అనుకోండి, చూడండి, ఇప్పుడు యూరోప్ యూనియన్తో మనకు చాలా పెద్ద వ్యాపారం అండి, ఇంత అంతా కాదు, మీకు లక్షల కోట్ల వ్యాపారం ఉంటుంది. ఒకవేళ ఊర్జులా తన నాయకులను అంతా కన్విన్స్ చేసి, ఎందుకంటే అమెరికా వాడు వాళ్ళ బాస్ కదా, డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా ఫోన్ చేసి ఊర్జులా ముందు ఇండియాపై శాంక్షన్స్ విధించు, నువ్వేం మాట్లాడడానికి లేదంటే ఇవిడేం చేయలేరు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. సో ఇప్పుడు వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తుంది.
కానీ యూరోప్ యూనియన్ అన్నప్పుడు ఎంత 27 దేశాలు. ఈ 27 దేశాలలో 2 అతి ముఖ్యమైన దేశాలు అంటే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఎవరు? ఫ్రాన్స్, జర్మనీ. ఇప్పుడు మీకు ఈ రఫేల్ విమానాలు ఎవరి దగ్గర కొంటున్నాం మనము? ఫ్రాన్స్ అనబడే దేశం యూరోప్ యూనియన్లో నంబర్ 1 కంట్రీ. సో ఆటోమేటిక్గా ఫ్రాన్స్ వాళ్ళు తమ వీటో పవర్ని వాడి భారత్పై శాంక్షన్సా మేము ఒప్పుకోము అని అంటారు. ఇక్కడ ఇదే మాస్టర్ స్ట్రోక్. అంటే ఫ్రాన్స్ నో అంటే వాళ్ళ వెనుక ఇంకొక 10 దేశాలు. ఇప్పుడు మీరు హంగరీ అనేది రష్యా యొక్క మిత్రదేశం. సో ఎప్పుడైతే భారత్ పేరు వస్తుందో నో అంటారు, అస్సలు మీరు ఇలాంటివి చెయ్యకండి. సో హంగరీ మిత్ర దేశాలంతా కూడా ఆస్ట్రియా వాళ్ళు కూడా అంటే ఒక వర్గం, దీన్నే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఒకప్పుడు బ్రిటిష్ వాడు భారత్లో ఏం చేశాడో ఇవాళ మనము యూరోప్లో ఇదే పని చేస్తున్నాము. మొత్తం యూరోప్ యూనియన్ని విడగొట్టేస్తాం. సరే, నెక్స్ట్ కంట్రీ జర్మనీ. సో ఇవాళ ప్రపంచంలో జర్మన్ కార్స్ వాళ్ళ ఆటోమొబైల్స్ ఎక్కడండి? మీరు ఒక మెర్సిడీస్ బెంజ్, అలాగే మీరు ఆడి, BMW, ఫోక్స్ వాగన్, ఈ కార్లంతా మీకు జర్మనీ నుంచి వచ్చి భారత్లో చాలా పెద్ద లెవెల్లో మీకు అమ్మకాలు జరిగే మీకు ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇవాళ మన మీద వాళ్ళు శాంక్షన్స్ అన్నారు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? జర్మనీ వాడి పరిస్థితి ఏమిటి? ఈ ఒక్క కారు కూడా నువ్వు భారత్లో అమ్మడానికి లేదు. మా టాటా వాళ్ళ రేంజ్ రోవర్ ఉంది, ఇప్పుడు మేము మహేంద్రాస్ అంటాము. ఇంకా అవసరమైతే చైనా వాడి BYD, దీనిని కూడా భారత్లో అమ్ముకో అంటాం. మీ కార్లను అమ్మనివ్వము అన్నాము అనుకోండి. మరి మెర్సిడీస్ బెంజ్, BMW అంటే మామూలు పేర్ల, ఎలాంటి బ్రాండ్స్? సో మీకు మెల్లమెల్లగా ఈ బ్రాండ్స్ భారత్ నుంచి దూరం అయిపోతే జర్మనీ వాడు కలలో కూడా ఊహించలేడు. సో అలాంటి ఒక సిట్యువేషన్ని ఇవాళ మనం క్రియేట్ చేసేసాం. సో ఫ్రాన్స్ వద్ద రఫేల్ విమానాలు కొనడము అనేది మన చరిత్రలో ఒక అతిపెద్ద నిర్ణయం. ఇన్ని విమానాలు ఎప్పుడు ఎవరి వద్ద మనం కొనింది లేదు, ఇంకా రష్యా వద్ద కూడా ఒకేసారి. కానీ ఇందులో ఉండే బ్యాక్గ్రౌండ్ ఏంటి? యూరోప్ యూనియన్ని కట్టిపడేయడం. వాడు ఏమీ చెయ్యలేడు. మేము భారత్పై శాంక్షన్స్ విధించలేమండి, క్లియర్గా వాళ్ళ బాస్కే చెప్పేస్తాడు. ఇంకొక విషయం ఏమిటి అంటే, మీకు ఈ రఫేల్ విమానాలు తయారు చేసే దసాల్ట్ ఏవియేషన్ వాళ్ళ ఈ ఫ్యూజలేజ్ అంటారు. అంటే రఫేల్ విమానాల యొక్క స్ట్రక్చర్, ఇంజిన్ కాదు మీకు, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు కాదు, ఈ స్ట్రక్చర్ ఉంటుంది చూసారా, బాడీ, దానిని ఇక్కడ హైదరాబాదులోనే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇంతవరకు ఫ్రాన్స్ తన చరిత్రలో ఇంకొక దేశానికి ఇలాంటి కాంట్రాక్ట్ ఇచ్చింది లేదండి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి వాళ్ళు ఇచ్చారు. సో ఈ ఫ్యూజలేజ్ కూడా భారత్లోనే తయారవ్వడం. అలాగే అంబాలా, హసీమరా అనబడే మన ఎయిర్ బేసెస్ ఉన్నాయి చూసారా, అక్కడ ఆల్రెడీ రఫేల్కు కావలసిన లాజిస్టిక్స్ అనండి, మీకు షెడ్స్, హ్యాంగర్స్ అనండి, అలాగే తక్కిన మెయింటెనెన్స్కి కావలసిన సదుపాయాలంతా రెడీగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మనము రఫేల్స్ కొన్నాము అంటే ఆల్రెడీ మనకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇన్ని విషయాలు ఆలోచించి ఫైనల్గా యూరోప్ యూనియన్ ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నారో దానిని పూర్తిగా మీరు ఆపేయడం. అంటే మీరు ఎంతలాగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకువస్తారు అంటే భారత్పై మేము శాంక్షన్స్ విధించలేము. అలాంటి సిట్యువేషన్ ఇవాళ మనం క్రియేట్ చేసామంటే ఎంత చతురు ఉండాలి, ఎంత తెలివితేటలు ఉండాలి. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇలా రఫేల్ విమానాలను కొనడము, దీని వెనుకున్న స్టోరీ చెప్పాను. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.